వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. ఎందుకంటే జగనన్నే కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తున్నాయి. కానీ చంద్రబాబు పాలనలో ఇందుకు బాగుపడ్డది ఎవరు చెప్పండి, ఎవరు బాగుపడ్డారు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇద్దరు బాగుపడ్డారు. అంతకుముందు విలేజ్ పోతే ఒక రెడ్డింటికో నాయుడింటికో 50 జోలికి పోతే పేదలు అయ్యా అయ్యా 5,000 వసత 5,000 అనేవారు. జగన్ వచ్చినాక వసన్న బాగున్నాం, ఒక 2 లక్షలు ఉంది వడ్డీ వడ్డీ పాపం అప్పుడు అమ్మలు వేసేది అమ్మలు ఒక్కకు పుల్లు పక్కింటి ఒక చెక్కలు పెట్టేది. ఇప్పుడు పక్క చూస్తున్నారు. అంటే ఏ స్థితికి వచ్చినారంటే ఈరోజు పొదుపు పెట్టే వ్యాపారులు జగన్మోహన్ రెడ్డి పోవాలని కోరుకున్నాడు. పేదలు వచ్చి ముగ్గురు పెట్టి పొదువు డబ్బు తీసుకున్నారు. రాకుండా ఏంటయ్యా పొద వ్యాపారం జరగడం లేదు, బ్యాంకులో బంగారు పెట్టే కూడా రాకుండా జరగాలని బ్యాంకులు బాగుపడుతున్నారు. పొద వ్యాపారం ఇద్దరు బాగుపడుతున్నారు. ఎంతో ఫుల్ అయిపోయిన న్యాయమైన కూడా వాళ్ళ కమలకి ఇప్పుడు అందరినీ డబ్బులు ఈ 2 చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఎంత ఊపు వస్తుంది. జగన్మోహన్ ఎవరికైనా కూడా 4వ సంవత్సరం వస్తుంది. ఎన్నో సంవత్సరం వస్తుంది? ఒకే సంవత్సరం వచ్చేసి 4 సంవత్సరాలు. మనకన్నా 3వ సంవత్సరం 3.5 సంవత్సరం ఎత్తుకున్నారు. కాబట్టి ఎత్తుకున్నారు. ఇలా ఒక్కో సంవత్సరం పార్టీ చేశారు. అంటే జనాలు కూడా అటువైపు జగనన్న ఉంటే కరెక్ట్గా వానలు వస్తాయి, పొలాల్లో రేట్లు ఉంటాయి, మామిడికాయ రేటు ఉంటుంది, ఎర్రగడ్డలు రేటు ఉంటాయి, కనీసం మిరపకాయకి రేటు. రైతు ఈరోజు ఏ విషయంలో ఉన్నారని ఈరోజు పెద్దలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి అందులో ఏటీపీ అంటే ఏటీపీ అంటే ఏం చెప్పండి? ఆంధ్ర తమిళ పౌర కళ్యాణ్ పాసింగ్ సర్వీస్. ఏటీపీ ఎలా కొండలు నాకు తెలుసు. ఖచ్చితంగా దాని మీదకి ముందుకు తీసుకోబోతాం. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఎంతైతే నష్టపోయినాడో, ఎన్ని కేసులు పెట్టాడు, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా వాళ్ళన్న రెడ్ డైరీలో రాసుకుంటే నేను బ్లడ్ తో రాసుకుంటాము. నేను మరవను. ఈరోజు చెప్తున్నా మీ అందరికీ, ఓడిపోవడం తథ్యం, అవుపడకుండా తప్పించుకొని వెళ్ళిపోవడం తథ్యం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు లీడర్లు చెప్తాడా మిమ్మల్ని ఎవరు కాపాడారు. ఎందుకంటే 5 సంవత్సరాలు మీ జోలి కడుపుకొని నిర్ణయం చేయాలి. మీ కడుపు పట్ల ఊరు ఖాళీ చేయించాలా, 1000 ఇళ్ళు పైన ధ్వంసం చేయాల. గోపాలకృష్ణ రెడ్డి కావచ్చు, ఎస్వై నాయుడు కావచ్చు, 100 మందికి పట్టాలిస్తే నువ్వు 200 పట్టాలి, నేను 20 పట్టాలు ఇచ్చిన నువ్వు 40 పట్టాలి. అది ఛాలెంజ్ చేస్తే ఇల్లు పట్టడం కాదు, అది అభివృద్ధి. అంటే అదే అభివృద్ధి. అదే అభివృద్ధి వచ్చి బయటలో పెట్టుకొని అభివృద్ధి తెలుసా అంటారు. శివం మసూద్ రెడ్డి తీసుకుని వస్తే దాన్ని 40 కోట్లు తెస్తే మసూద్ రెడ్డి 40 కోట్లు తెచ్చాడు. అది 20 కోట్ల పైన అవసరం లేదు అంటారు. దాన్ని 5,000 50 కోట్లు పెట్టారు. లాస్ట్ ఏమైందా? మసూద్ రెడ్డి తెచ్చిన తర్వాత 20 కోట్లు చేస్తారు. నేను కరోనా నాకు టైం 2 years 2.5 సంవత్సరం కరోనాలో శ్రమ. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మనం కావచ్చు.
కాబట్టి ఈరోజు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవన్నీ కూడా పై నుంచి కింద దాకా శక్తులు పోలీస్ శాఖ పోతే కేసులు తీసుకుంటున్నారు. 274 కేసులు. లాస్ట్ తెలుసా కేసు ఏం చేసి తెలుసా? కూతురు తండ్రి మీద ఏం చేసిందో పోక్సో కేసు. తండ్రి మీద పెట్టేది కూడా తెలియదు అమ్మాయి మామూలుగా. తన తండ్రి ఉందా? తన తండ్రి ఉందా? డెడ్ బాడీ ప్రాసెస్ అది ఉంటే ఆయన మాట్లాడారు. ఆయన ఎప్పుడు మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు ఆపుకొస్తే ఆయన కన్నా ముందుగా వార్తల్లో టీవీసీ వార్తల్లాగా ముందొచ్చి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్పీచ్ పెడితే పిల్లకాయలకి లెక్కలు చిన్నప్పుడు లెక్కలు అయ్యో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి పేపర్ పెట్టుకొని ఇది ఇది వచ్చి రాష్ట్రానికి మీరు చేసేది ఎంత ఎవరితో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపించాలన్నా భయపడదు. ఇక్కడ కాలాసులో కేసులు పెట్టాలన్నా భయపడదు. ఎందుకంటే అవన్నీ జైలుకి ఇచ్చినాం. అర్థమైందా? దేనికి ఇక్కడ కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చారు. ఎందుకు 2 రోజులు మీరు భయపడినట్టు మీ మీదే మా మటర్ కేసు పెట్టారు. నేను వస్తే మీ ఇంటికి మన ఇల్లు చాలా మంది పిలిచారు. మా ఊళ్ళో పొంగలు ఉంది, మా ఊళ్ళో పాప ఫంక్షన్ పెట్టుకున్నాను. నేను అన్న వద్దు, నా వల్ల మీకు ఖచ్చితంగా కేసు అవుతుందని వాసన ఊరికి తీసుకోగలరు. అది చైర్మన్ గారు ఉన్నారు, పెద్ద కంపెనీ చైర్మన్ గారు మళ్ళీ ఒకసారి చెప్పేసారు గోపాలకృష్ణ గారి పేరు. నేను కావచ్చు, ఈయన పదవిలో ఎమ్మెల్యే కావచ్చు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే శ్రీకాళహస్తి చరిత్ర ఏమన్నా డెవలప్ చేస్తే గొప్పలు చెప్పుకోవాలి. ఈరోజు శ్రీకాళహస్తిలో బాబు మాట్లాడలేదు. శ్రీకాళహస్తిలో ఈరోజు చెప్పాడు రావు 40 ఇళ్ళు సంవత్సరం ఊరు తెలిసి ఇల్లు ధ్వంసం చేశారు. పిల్లలు చదువులు నాశనైపోయినాయి. ఆడపిల్లలు ఊరు తిరిగారు. జగనన్న కలిశారు. మరలా నేను ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసినాక వెళ్ళిపోయి హోంమంత్రి చూస్తారు కంప్లైంట్ పెట్టి హైకోర్టు సుప్రీంకోర్టు పోయి ఈరోజు పోలీసులు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా పోలీసు దగ్గరుండి ఆ కుటుంబాలను చేర్చమంటే సంవత్సరం పట్టింది. ఇదే పాలన. కొత్త కండిగా వాసన మండలం కొత్త కండిగా పాపం 7వ నెల ఊరు వదిలేసేది. ఇంతవరకు కోళ్ళు అమ్మేశారు. 20 కుటుంబాలు ఏడ కోళ్ళు అమ్మేశారు, ఆవులు అమ్మేశారు, ఒడ్లు అమ్మేశారు. పాత పట్టణం కూడా వదిలేసి వెళ్ళిపోతే రాత్రుల్లో దాన్ని అమ్ముకునేసి ఈ పోలీస్ శాఖ పట్టించుకోకపోతే లాస్ట్కి నిన్న మన ఎన్నో చనిపోయింది. 4 రోజులు ఎక్కడ పూసారు? శవాన్ని పూడ్చేదానికి ఒప్పుకోవాలి. శవాన్ని పూడ్చేదానికి ఒప్పుకోకపోతే వాసన మాట్లాడి కొడుకోరాల బయట ఇది చూశారు కదా. ఇంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ తాతను చూసాం, నాయకులు చూసాం. ఇటువంటి పాలన గత చరిత్రలు ఎప్పుడూ చూడాలి. దానికి జగన్ ఏం పేరు పెట్టాడు తెలుసా? ఏం పేరు పెట్టాడు? 2 కానీ కాళహస్తిలో
దానికి డబుల్ ఉంటుంది. అంటే నేను చాలా ఆలోచనలో చిన్నప్పటి నుంచి నా కాళ్ళ మీద నిలబడుకొని కష్టంగా రాజకీయాలకు వచ్చినాను. కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు. నేను బంగారు స్కూల్తో పెట్టాను. ఒకరు మా పాపలో వచ్చాను, కానీ నా సొంతం నేనే ఎదిగాను. కానీ జనాల్లో మంచి పేరు ఉండాలనే ఉద్దేశంతో శత్రువు నా డోర్ వస్తే ఏం కావాలి అని అడిగాను. ఏం కావాలి మీకు ఆశ పెట్టాము. ఈరోజు కార్యకర్తలు వచ్చి అన్న ఆ రోజు తెలుగుదేశం ఆ ఊర్లో ఆ జాబ్ పెరగకుండా పెట్టినాం. ఆ రోజు మమ్మల్ని కొట్టే కేసు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసినావు. నువ్వు ఆ రోజు గాంధీలాగా ప్రవర్తించినావు. ఈరోజు మమ్మల్ని ఊళ్ళో నుంచి కూడా ఖాళీ చేస్తారంటే నాకు తెలియదయ్యా ఇంతటి పాలన ఉంటుందని. కానీ నేర్చుకున్న నేను కూడా ఖాళీగా ఉన్నాను. ఖచ్చితంగా వడ్డీ కాదు, జగన్మోహన్ రెడ్డి వడ్డీ అన్నాడు, నేనైతే చక్రవర్తి. ఖచ్చితంగా చక్రవర్తి. మన ఈ మధ్య మామూలుగా నేను ఎవరు అన్నారు, పెద్ద నాయకుడు ఉన్నాడు కదా ఎమ్మెల్యే గారు, ఏం మధు ఏమనుకుంటున్నావు? నేను అనుకుంటే నిన్ను జైల్లో పెడతా, 5 సంవత్సరాలు బయట చేసిరా ఎస్పీ రేపు మధు ఏమి ప్రియాన్ని సంస్కారం నాకన్నా చిన్నోడు. ఎమ్మెల్యే పదవి అనేది అవసరం సమానం. 10 మంది నువ్వు మాట్లాడే మాటని అలా ఎమ్మెల్యే బాగా మాట్లాడతాడు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక వికారమైన నువ్వు పక్కన చెప్పేస్తే ఏంటి బయటకు మాట్లాడుతావు. ఈరోజు చెప్తా ఉన్నా, నేను అవ్వలేదు అంటున్నావు. నన్ను చూడాలంటే ఈ స్కూల్ 3వ తరగతి నాకు తెలుసు. ఎక్కడెక్కడ బతుకోకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాయి టైం ఇచ్చా. సింహం లాంటి జగన్మోహన్ అందరికీ 3 రోజులు కొట్టేది. ఇంకా నన్ను కొట్టడానికి 3 మాట్లాడాలి. 6 పార్టీ లోపలికి వెళ్ళిపోవడం మరి ఆ ఊరికే బాబు చాలా బాగుంది. ఎవరికన్నా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి రాసి ఏం తెలుసా, చాలా పవర్ఫుల్ రాసి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే మనకు జీవితంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తింటారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా మాట్లాడతారో, తింటారో, పడతారో వారికి సేవ జగన్మోహన్ రెడ్డి. నువ్వు చూడండి, జగన్ సార్ పెట్టుకోవాలి, కేసులు పెట్టుకోవాలి, ఎక్కడున్నారు? ఏడాది ఉంటారు, లేదా చంద్రబాబుతో మాట్లాడతారు. చూడండి ఈ మాట ఎవరైనా జగన్ సార్ మాట్లాడితే బయటకు ఎందుకు చెప్తున్నారంటే అంత పవర్ఫుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. మీ అందరూ కూడా ధైర్యంగా అందరూ ఒకటిగా ఉన్నాం. అన్నిటికీ పోరాడతాం. మంచి రోజులు వస్తున్నాయి. మనందరూ కూడా ఈరోజు మనం మైబల్ ప్రజల కోసం ఈరోజు ఆ పరిస్థితి వచ్చేసి. ఎందుకంటే ఒడ్డు తగ్గినోడు, రాగులు రొట్టు తగ్గినోడు, చెనిక్కాయలు తగ్గినోడు, ప్రతి ఒక్క ఏది అసలుకి వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా చేతులు కూర్చున్న దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి అందరూ కూడా మాట్లాడుతున్నారు. టైం లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.